అందరికీ నమస్తే అండి. మా అపర మేధావి జర్నలిస్ట్ సాయి ఒక వీడియో చేశాడు జిఎస్టీ గురించి, అలాగే జీడిపి గురించి, రాష్ట్ర అభివృద్ధి. ఒకసారి ఈ మాటలు వింటే నాకేమనిపించిందంటే ఇతను జర్నలిస్ట్ ఎలా అయ్యాడా అనిపించింది. ఒకసారి వినిపిస్తాం చూడండి ఏమో మాట్లాడుతున్నారా. దేశాభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించినటువంటి జీడిపి జిఎస్డిపి వీటితో లెక్క కడతారు. వీటికి జిఎస్టి అన్నటువంటి కీలకం. జిఎస్టి అంటే పన్నే. ఈ పన్నులు ఎట్లా వసూలు అవుతాయి? చేతిలో డబ్బులుంటే వసూలు అవుతాయి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేతికిస్తే పేదలకు ఇవ్వడం వల్ల పేదలు ఆ డబ్బులతో అది ఇది కొనుక్కుంటాం వల్ల, అది టూ వీలరా, ఏసీనా, కూలరా, టీవీనా ఏదో ఒకటి కొనడం, లేదా అమ్మఒడి అంటే స్కూల్కి తీసుకెళ్ళి ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనడం, వీటి వల్ల ఆ డబ్బు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక పన్ను కట్టారు, వ్యాపారస్తుడు ఒక పన్ను కడుతున్నాడు, ఆ వ్యాపారస్తుడు మళ్ళీ హోల్సేలర్ దగ్గర కొంటాడు, వాడి దగ్గర నుంచి ఒక పన్ను వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి డీలర్ దగ్గర నుంచి పన్ను. ఇది ఒక రొటేషన్ డబ్బులు నడిచేది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు పేదవాడికి. దాని ఇంపాక్ట్ ఇది కానీ ఈ పీత బుర్రతోనూ జర్నలిస్ట్గా ఎలా చలామణి అయిపోతుందో మాకు అర్థం కావట్లేదన్న. అన్న, చేతిలో డబ్బులు ఉండాలంటే కేవలం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తేనే చేతిలో డబ్బులు ఉంటాయా? స్వయం ఉపాధి కల్పించినా సరే డబ్బులు ఉంటాయి కదా. ఒకవేళ నువ్వు అన్నదే కరెక్ట్ అనుకుందాం, సంక్షేమ పథకాల ద్వారాగానే పేద ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి అనుకుందాం. ఎంత? సంవత్సరానికి 15,000. అవునా? ఏదో ఒక పథకం పేరు చెప్పి సంవత్సరానికి 15,000 రూపాయలే కదా ఇచ్చేది. దాంతో రాష్ట్ర జీడిపి పెరిగిపోద్ది తగ్గిపోద్ది అని చెప్పేసి అని జర్నలిస్ట్ని నిన్నే చూస్తున్నామన్నా. అన్న, స్వయం ఉపాధి కల్పించాలన్నా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, పరిశ్రమలు తీసుకురావాలన్నా, ఉపాధి కల్పించాలన్నా, సంవత్సరానికి మనం 15,000 రూపాయలు వేసేయడం గొప్ప కాదన్నా. నెలకు ఒక 20,000 రూపాయలు, 25,000 రూపాయలు, 30,000 రూపాయలు వాళ్ళకి సంపాదించుకునే కెపాసిటీని కల్పించాలన్నా, మనం సంపాదించుకునే మార్గాలను మనం చూపించాలన్నా. ప్రభుత్వం చేసే పని అది. సరే, నువ్వు చెప్పిన లాజిక్ బాగానే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారాగా డబ్బులు ఇచ్చేస్తే రాష్ట్ర జీడిపి పెరిగిపోద్ది అంటాడు. సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బులు ఎక్కడి నుంచి అన్నా? అప్పు చేసి. ఒక పక్క రాష్ట్రం అప్పులు చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే రాష్ట్ర జీడిపి పెరిగిపోతూ ఉంటుందా? అన్న, నువ్వు ఎలా జర్నలిస్ట్ అయిపోయి మాకు అర్థం కావట్లా. ఏమన్నా అంటే ఏడుతో మళ్ళీని ఏంటి ఈ పీత బుర్రతో జర్నలిస్ట్గా నువ్వు చలామణి అయిపోతున్నావా? సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర జీడిపి పెరిగిపోద్దా? జిఎస్టీ పెరిగిపోద్దా? పన్నులు వచ్చేస్తాయా? ఎంత లేఖితనంగా జర్నలిస్ట్ నిన్నే చూస్తున్నా అన్న, ఎవరిని చూడట్లా అన్న. జనానికి సబ్జెక్టు చెప్పు, జర్నలిస్టు కదా అన్న. స్వయం ఉపాధి కలగాలన్న ప్రజలకి అంటే నెలకు ఒక 20,000 30,000 రూపాయలు సంపాదించుకునే శక్తి కలగాలి. అది ప్రభుత్వం కల్పించాలి. ఎలా అంటే పరిశ్రమల ద్వారాగా ఉపాధి కల్పించాలి. ఒక కుటుంబంలో ఒక 4 ఉన్నారనుకో, భార్య భర్త, ఒక 2 కొడుకులో లేదంటే ఒక కూతురో కొడుకు ఉన్నారనుకో, కొడుకు కూతురు ఖచ్చితంగా చదువుకునే ఉంటారు. వాళ్ళకు ఉపాధి కల్పించామనుకో అన్న, ఆ కుటుంబానికి కొద్ది భారం తగ్గుద్ది, వాళ్ళకి ఆదాయం వచ్చుద్ది. నువ్వు చెప్పింది కరెక్టే, మేము కాదనట్లా. కానీ నువ్వు సంక్షేమ పథకాల ద్వారాగానే జీడిపి పెరుగుద్ది, జిఎస్టీ పెరుగుద్ది అన్నా చూసావా, మాకు మైండ్ పోయింది, పెచ్చెక్కిపోయింది. అంటే నేను అంత చదువుకోలేదు కాబట్టి క్లారిటీగా చెప్పలేకపోతున్నానేమో, కానీ మాకున్న తెలివి కూడా మీకు లేదనే అభిప్రాయం మాకు కలుగుతుంది. ఏ విధంగా పెరిగిపోద్ది చెప్పు? ఓకే, నువ్వు అన్నది కరెక్ట్ అనుకుందాం. సంక్షేమ పథకాల ద్వారానే రాష్ట్ర జీడిపి పెరిగిపోద్ది, రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్ళుద్ది అనుకుంటే కనుక ఇంక ఈ పరిశ్రమలు గట్ట దేనికన్నా? గొర్రెలు కాసుకోవడానిక? ఒక పక్క కేంద్ర ప్రభుత్వం అయినా సరే లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు అయినా సరే కేవలం సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చుకుంటా పోతూ రాష్ట్ర జీడిపిని జిఎస్టీని పెంచుకుంటా పోతాయి కదన్నా. అలా నువ్వు బుర్రుండి మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? పైగా జర్నలిస్టు కదా నువ్వు. ఏమన్నా అంటే మా బోటోళ్ళు ఏమన్నా అంటే ఎడుతావు కదా. నీకు ఏమన్నా తెలివే ఏమన్నా ఉందా? నాకు ఒక ఎంత ఆశ్చర్యం కలిగిందన్నమాట. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని కూడా కనుక్కున్నా. సార్, జర్నలిస్ట్ ఇలా అంటున్నాడు, అసలు ఏంటంటే వాడు పిచ్చిన కొడుకాడు, వాడి మాటలు నువ్వెందుకు పట్టించుకుంటావు? వాడు అసలు జర్నలిస్టే కాదు. అసలు సంక్షేమ పథకాల ద్వారాగా రాష్ట్ర జీడిపి పెరుగుతుంది అనే వ్యక్తిని జర్నలిస్ట్ అని ఒక్కనే చూస్తున్నా, ఇంకెవ్వరిని చూడట్లా. నీకేమైనా తెలివి ఉందా? అసలు ఏ విధంగా పెరుగుద్ది చెప్పు? అలా రాష్ట్రానికి ఆదాయం వచ్చి తలసరి ఆదాయం పెరిగితే అప్పుడు కదా
జీడిపి పెరిగేది? తలసరి ఆదాయం ఎలా పెరుగుద్దన్నా? ఉపాధి కలిగినప్పుడు, ఉపాధి కల్పించినప్పుడు. ఉపాధి ఎలా కలుగుద్దన్నా? పరిశ్రమలో, పెట్టుబడిలో ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు, ఎవరికి వాళ్ళు సొంతంగా సంపాదించుకునే స్టేజీకి వచ్చినప్పుడన్నా తలసరి ఆదాయం పెరుగుతుందన్నా. ముందు మనం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించామనుకున్నా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు. ఎవడి కష్టం వాడిదే అక్కడ, ఎవడికాడ సంపాదించుకోగలుగుతాడు. అవి కాకుండా ఉన్న పరిశ్రమలు తరిమేసి, పరిశ్రమలు తీసుకురాకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, నేను సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఏదో ఒక పథకం పేరు చెప్పి మీకు వేసేస్తాను, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటే కనుక గొర్రెలు అంటారన్న. జర్నలిస్టులు అని చెప్పేసి అని అంటారు, గొర్రెలు అంటారు. కనీసం మా బోటోళ్ళకు ఉన్న జ్ఞానం కూడా నీకు లేకపోతే నేను తిట్టరా నలుగురు కూడా? అసలు నువ్వేం మాట్లాడుతావు నీకైనా అర్థమవుతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండొచ్చు అన్న, కాదనట్లా. మరి ఇంత గొర్రెతనం ఉండకూడదు. ఒక పక్క చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు రాక వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటే, నువ్వు ఇంకా సంక్షేమ పథకాల ద్వారాగానే రాష్ట్ర జీడిపి పెరుగుద్ది, జిఎస్టీ పెరుగుద్ది, ఆదాయం వచ్చుద్దని మాట్లాడుతూ ఉంటే అసలు ఏమైనా ఆలోచించాలన్నా? నీకేమన్నా మైండ్ ఉందా? మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? కొంచెం ఉన్న సబ్జెక్ట్ పరంగా ఏమైనా మాట్లాడగలుగుతావా? పైగా నువ్వు పెద్ద జర్నలిస్ట్వి. ఏమన్నా అంటే నేను నీతికి నిజాయితీకి మారు పేరు, నన్ను మించినోడు లేడు అని చెప్పేసి అని మాట్లాడతావు. ఇక నీ మాటలు చూస్తూ ఉంటే ముఖం మీద కాంట్రీ చుమ్మేయాలనిపిస్తుంది. పక్క రాష్ట్రం అన్న, తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత? దాదాపు 3,20,000 తలసరి ఆదాయం. మన రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత? 2,20,000 కూడా లేదు, 2,20,000 రూపాయలు లోపే ఉంటాయి. అవునా? తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంత? మన రాష్ట్ర ఆదాయం ఎంత? ఒకవేళ మన రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాల ద్వారాగా జిఎస్టీని, జీడిపిని పెంచుకుంటున్నాయా? అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఉన్నాయి? ఆ రాష్ట్రాల్లో యువత ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారో, ఎంతమంది సంపాదిస్తున్నారో, దాని ద్వారాగా పన్నుల రూపాయలు వచ్చే ఆదాయం ఎంత? మన రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఎంత? అన్న ఎక్కడైనా సరే చేతిలో పని ఉంటే రూపాయి వచ్చుద్దన్నా. ఇప్పుడు నేను ఉన్నానన్నా, నెలంతా ఖాళీకుంటా, సంవత్సరం మొత్తం ఖాళీకుంటా. ప్రభుత్వం ఏదో ఒక పథకం పేరుతో నాకు సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు లేదంటే 15,000 రూపాయలు ఒక పథకం పేరుతో డబ్బులు వేసుద్ది. దాని ద్వారాగా నేను కొనుగోలు జరిపేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేయగలుగుతానా? జీడిపి పెరిగిపోద్దా? నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? మాకైతే అర్థం కావట్లా. అంటే నీ అంత చదువుకోలేకపోవడమా, లేదంటే మాకు అంత తెలివితేటలు లేవా, లేదంటే నీకే తెలివితేటలు ఉన్నాయో మాకు అర్థం కావట్లా. ఎప్పుడైనా సరే అన్న, రాష్ట్ర ఆదాయం కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధి కానీ ఎప్పుడు జరుగుతుందంటే కనుక రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు. ఇంకా అవి కూడా వివరంగా చెప్పాలంటే కనుక నువ్వు ఆ ఛానల్ మూసేసుకో, మా బోటో చేతి చెప్పించుకో. మాకు తలసరి ఆదాయం ఎప్పుడు పెరుగుద్దన్నా? ఆ కుటుంబానికి ఉపాధి దొరికినప్పుడు. అంటే కుటుంబంలో ఇద్దరున్నారు అనుకున్నా, ఆ ఇద్దరికి ఉపాధి దొరికినప్పుడు, ఒక వ్యక్తి పనిచేస్తే నెలకు 15,000 రూపాయలు సంపాదించాడు అనుకో, ఇద్దరు వ్యక్తులకి ఉపాధి దొరికిందనుకో, ఇద్దరు కలిసి ఒక 30,000 రూపాయలు సంపాదించుకున్నారనుకో, వాళ్ళ తలసరి ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుద్దన్న. చదువుకున్న యువత వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అనుకున్నా, ఆ సంపాదన కూడా తోడైతే అప్పుడు కుటుంబాల యొక్క వ్యక్తిగత ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుద్దన్న. అప్పుడు కొనుగోలు జరుపుతారన్న. అప్పుడు జిఎస్టీ రూపంలోని పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వచ్చుద్దన్న. అప్పుడు గ్రోత్ రేట్ పెరుగుద్దన్న. అప్పుడు ఇది కూడా మేమే వివరంగా చెప్పాలా? అంటే మాలాంటి నిశానీగాలు చెప్తూ నువ్వు వినే స్టేజ్లో ఉన్నావు, మేము చెప్పాలా నీకు? నిజంగా చెప్తాం, మేము పెద్దగా చదువుకోవాలా, కానీ మేమైతే కొద్ది గొప్ప ఇంకా చదువుకొని ఉంటే కనుక నీకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతూనే ఉన్నాం. మాకు తెలిసింది కూడా మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారంటే ఇంకేమనుకోవాలో మీకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తులు తక్కువ మంది ఉన్నారు, సో గుడ్డిగా నమ్మే వ్యక్తులు ఉన్నారు, మనది ఏం చెప్పినా నమ్మేస్తారు. ఇదిగో దీన్ని తీసుకొచ్చి తిమ్మిని బొమ్మ చేసేసి ఇగో ఇలా అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందేసింది అంటే, ఒక పక్క ఆదాయం లేకుండా రాష్ట్రానికి అప్పులు చేసుకుంటా పోతే రాష్ట్ర ఆదాయం పెరిగిపోద్దా?
రాష్ట్రం అభివృద్ధి చెందుద్దా? గ్రోత్ రేట్ పెరిగిపోద్దా? మరి చేసిన అప్పులకు వడ్డీలో అన్న రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా కొలుస్తారో నీకు ఆ మాత్రమైన వివరణ ఉందా? జ్ఞానం ఉందా? నీకు అసలు తెలుసా? అది కూడా మమ్మల్ని చెప్పమంటవా? చిన్న చిన్న విషయాలకి నీ లేఖితనాన్ని ప్రదర్శించేసి అంటే జనరల్గా కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది కదా, తెలియదు కదా, జీడిపి అంటే ఏంటో జిఎస్టీ ఏంటో తెలియదు కదా, మనం ఏది మాట్లాడినా కానీ చెల్లుద్దులు అని చెప్పేసి అనుకుంటాం. మాకైతే అర్థం కావట్లా. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించు. మరీ ప్రజలు అంత అమాయకులు కాదు. ఇంకా గొర్రెలు చేసే ప్రయత్నం అయితే చేయమాకన్నా ప్లీజ్, నీకు దండం పెడతాం. నేను తిట్టే ఉద్దేశం మాకు లేదు, వివరంగా చెప్పే ప్రయత్నం తప్పితే తిట్టే ఉద్దేశం మాకు లేదు. నేను ఎలాగే రాలిపోతానంటే కనుక నీ ఇష్టం, నీ పరువే పోద్ది. మా బోటు వచ్చేది చెప్పించుకో మాకు. నువ్వు జర్నలిజంలో ఎన్ని సంవత్సరాలు చేసావో తెలియదు కానీ నువ్వు చేసిన దాంట్లో సగం ఉండదు మా వయసు. మా బోటోలతో నువ్వు చెప్పించుకుంటున్నావంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు నువ్వు అర్థం చేసుకో. నాకు ఆశ్చర్యం కలిగింది మాట. ఏంటి జీడిపిని జిఎస్టీ ఇలా పెరుగుతుందా? రాష్ట్ర గ్రోత్ ఇలా లెక్కేస్తారా? సంక్షేమ పథకాల ద్వారా వచ్చే డబ్బులతో లెక్కేస్తారా? నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, చేతిలో డబ్బులు ఉండవు, నేను కాదనట్లా. డబ్బులు ఉండాలంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారా కానీ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించారనుకున్నా ఆటోమేటిక్గా చేతిలో డబ్బులు ఉంటాయి, కొనుగోలు జరుగుతాయి, అమ్మకాలు జరుగుతాయి. అమ్మకపు పన్ను, కొనుగోలు పన్ను ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు చేరుతాయి. దాని ద్వారాగా చెప్తే బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడికి వచ్చి నువ్వు చెప్పడం సిరాగ్గా మేము మాట్లాడటం, అబ్బే నీలో మార్పు అయితే రాదన్నా. ఒక్క నిమిషం, నీలో మార్పు అయితే రాదన్నా. ఎన్నిసార్లు చెప్పినా నీ బతుకంతే. మేము చెప్పి 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 మాకు చిరాకు వచ్చి చిచ్చి దీని అమ్మ జీవితం వీడికి ఎందుకు చెప్పడం ప్రతిసారి అని మాకు మేము అనుకోవడం తప్పితే నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మార్పు అంటూ రాదు నీలో. దయచేసి ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడము. జర్నలిస్టు పైగా ఎవరి చేతన్నా చెప్పించు, నువ్వే కాదు, ఆర్థికవేత్తలో లేదంటే సామాజికవేత్తలో లేదంటే ఏ రాజకీయ నాయకుడి చేత అయినా సరే, పోనీ నీ తోటి జర్నలిస్టులు ఎవరైనా సరే, సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా సరే వాళ్ళ చేత చెప్పించు. ఈ విధంగానే రాష్ట్ర జీడిపి పెరుగుద్ది, జిఎస్టీ పెరుగుద్ది, పన్నుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం వచ్చుద్ది, కేవలం సంక్షేమ పథకాల రూపంలోనే ఆదాయం పెరుగుద్ది అని చెప్పేసి అని ఎవరి చేతైనా సరే, నువ్వు కాకుండా ఎవరి చేత అని చెప్పించు. నువ్వు చెప్పింది రైట్ అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే దిగజారిపోయి మాట్లాడుతున్నావు మాకు అర్థం కావట్లా. సో ఇకనైనా కట్టి పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి బంద్ చేయాలనుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ తలకి తోకే సంబంధం లేకుండా మిడిమిడి జ్ఞానంతో నీ పీత బుర్రతో ప్రజల్ని ఎరిపప్పలు చేసే ప్రయత్నం మాత్రం చేయమాకు. మా రిక్వెస్ట్ అనుకో ఇది. ప్రతిసారి మేమే